చెప్పండి బ్రదర్. అందరికీ వందనాలండి. మరి ప్రవీణ్ పగడాల గారు జరిగినటువంటి యాక్సిడెంట్ ప్లేస్ దగ్గర మేము ఉన్నాము. ఇది ఆయన బండి అండి అన్న, కొంచెం లైట్ కొట్టండి. ఇదిగోండి ఆయన బండి, అదిగో హెల్మెట్ అండి, హెల్మెట్ అది. ఇదిగో బండి, ఆయన షూస్ అండి, ఆయన షూస్, ఆయన వేసుకొని వచ్చిన షూస్ అండి. అక్కడ ఈ స్పాట్ ఇది హైవే పెట్రోల్ బంక్ ఆపోజిట్. పోలీసు వ్యాన్ కూడా అక్కడ ఉంది. మరి ఇక్కడ ఇలాంటి పరిస్థితులు, ఇక్కడ చెక్కలండి, ఇదిగో కర్రలు, కర్ర ముక్క ఎక్కువ. సో ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది చాలా బాధాకరమైన విషయం. ప్రవీణ్ అన్న బండి, షూస్, హెల్మెట్ ఇక్కడ చనిపోయాడు అని అంటే నమ్మలేని విషయం. ఇది ఖచ్చితంగా మరి ఇది చనిపోయేటట్టుగా అయితే మాత్రం అనిపించట్లేదు. ఇది యాక్సిడెంట్ అయితే కాదు. ఇది మేము అక్కడికి వచ్చాము. ఇది ఖచ్చితంగా మరి పని కట్టుకొని ఎవరో చేసినట్టుగానే ఖచ్చితంగా కనపడుతుంది. ఎక్కడో చేసి ఇక్కడ తీసుకొచ్చి రకరకాలైన ఆలోచనలు అయితే ఉన్నాయి. కానీ ఇది ఏంటనే నిజాలు మరి ప్రభుత్వం అధికారులు మరి పెద్దలు తేల్చవలసిన అవసరం ఉంది. కాబట్టి నిజం బయటికి రావాలని అందరూ ప్రార్థించండి. వారి కుటుంబానికి దేవుడు ఆదరణ కలిగించాలి. మరి మేము అప్డేట్ ఇచ్చాం, హాస్పిటల్కి కూడా వెళ్తున్నాం. ఇంకా పోస్ట్ మార్టం జరగలేదు. వారి కుటుంబ సభ్యులు రావాల్సి ఉంది. మరి తదుపరి అప్డేట్ కూడా మీ ముందుకు మేము తీసుకొని వస్తాం. మరొకసారి స్పాట్ మీకు చూపిస్తాం, చూడండి. ఇదిగో మరొకసారి, ఇదిగో ఆయన షూస్, మళ్ళీ అక్కడ ఉన్న పరిస్థితి. ఇది ఒకసారి తీయండి సార్. ఇది నేషనల్ హైవే మీద జరిగినటువంటి సందర్భం. ఆయన బండి చూసారా, పెట్రోల్ బంక్. ఇదొక 12 అడుగుల లోతు కూడా లేదండి. ఒకవేళ స్పీడ్గా వెళ్ళి పడిపోయారు అని అనడానికి కూడా అవకాశం లేదని అనుకోవాలి ఒక విధంగా. ఇది ఏం జరిగింది అన్నది అంతా సస్పెన్స్గా ఉంది. మరి హైట్ చూస్తే అసలు హైట్ చూస్తే అనిపించట్లేదు. అసలు రాళ్ళు కూడా ఉన్నాయి బ్రదర్. ఈ రాళ్ళకి ఏమైనా తగలడానికి ఆయన తగిలినట్టుగా కూడా కనపడట్లేదు. అవి కూడా కంప్లీట్ రాళ్ళండి. ఆ లోన్ అంతా కంప్లీట్ రాళ్ళు అంటున్నారు. కాలువ తవ్వారట. ఇక్కడ ఇవన్నీ కట్టాలన్నా